రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, అభ్యర్థులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి పరిధిలోనూ రాజకీయ ప్రముఖులు, అభ్యర్థులు ఓటేశారు. లోక్సభ ఎన్నికల్లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఓట్ల పండుగలో భాగస్వామ్యమయ్యారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలక్పేట సలీం నగర్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దంపతులు ఓటు వేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ గ్రౌండ్ లో భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బర్కత్పురాలో భాజపా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ భారాస అభ్యర్థి పద్మారావు గౌడ్ మోండా మార్కెట్లో ఈస్ట్ మారేడుపల్లిలోని కస్తూరిబా గాంధీ కళాశాలలో భారస ఎమ్మెల్యే తలసాని ఓటు వేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎస్ఎస్కే డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి మాధవీలత మహేంద్ర హిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎనికేపల్లిలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, గొల్లపల్లిలో భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు. మేడ్చల్ మండల పాడూరు గ్రామ జెడ్పీహెచ్ఎస్ లో మల్కాజ్గిరి భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్, హబ్సిగూడలో మల్కాజ్గిరి భారస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తార్నాకలో తెజస అధ్యక్షుడు కోదండరాం, సికింద్రాబాద్ లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటేశారు. హైదరాబాద్ నందినగర్లో సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశుతో కలిసి భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఓటేసేందుకు వచ్చారు. జూబ్లీహిల్స్ లో డీజీపీ రవిగుప్తా, ఎస్ఆర్ నగర్ లో సీఈఓ వికాస్ రాజ్, బంజారాహిల్స్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సి పార్థసారథి, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. కొడంగల్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం గొల్లగూడెం పోలింగ్ కేంద్రంలో మంత్రి తుమ్మల, వరంగల్లో మంత్రి కొండా సురేఖ, ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా నారాయణపురంలో మంత్రి పొంగులేటి, మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ఓటు వేసి స్థానిక పాన్ షాప్ వద్ద ప్రజలతో సరదాగా ముచ్చటించారు. నల్గొండలో కుటుంబ సభ్యులతో మంత్రి కోమటిరెడ్డి, కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మంత్రి దామోదర రాజనరసింహ ఓటు వేశారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాగారంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హనుమకొండ టీచర్స్ కాలనీలో వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఓటేశారు. సంగారెడ్డి జిల్లా మాడిగిలో జహీరాబాద్ భారస అభ్యర్థి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ లో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకున్నారు. బాన్సువాడ మండలం పోచారంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా బొప్పాపూర్లో మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఓటు వేశారు.